విజయనగరం పోషకాహార లోపం నివారణకు ప్రతి ఒక్కరూ రోజు గుడ్డు తినాలని రాష్ట్ర ఎంఎస్ఎంఈ సర్ఫ్ ఎన్ఆర్ఐ వ్యవహారాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పిలుపునిచ్చారు. కోడిగుడ్లు తినడం ద్వారా మంచి ప్రోటీన్ లభిస్తుందని సూచించారు. 10 మంది పొదుపు సంఘాల మహిళలకు ఒక్కొక్కటి 50,000 రూపాయలు విలువైన ఎగ్ కార్డులను స్థానిక టీటీడీసీ మహిళా ప్రాంగణంలో శుక్రవారం పంపిణీ చేశారు. ఈ ఎగ్ కార్డుల ద్వారా గుడ్లతో తయారు చేసిన వివిధ ఆహార పదార్థాలను విక్రయించనున్నారు. ఈ కార్యక్రమంలో డిఆర్డీఏ ఇన్ఛార్జి పిడి కె సావిత్రి, జిల్లా సమైక్య అధ్యక్షురాలు లక్ష్మి, శ్రీనిధి మేనేజర్ కృష్ణం నాయుడు, డిపిఎం రాజ్ కుమార్, ఎన్ఈసిసికి చెందిన జోనల్ చైర్మన్ అరవింద్, పలువురు డిసిఎంలు, ఏపీఎంలు, ఇతర ఆర్డీఏ, డిఆర్డీఏ అధికారులు, సిబ్బంది, జిల్లా సమైక్య ప్రతినిధులు పాల్గొన్నారు. జిల్లా సమైక్య విజయనగరం సాదర స్వాగతాన్ని మాన్య శ్రీ కొండపల్లి శ్రీనివాస్ గారికి సాదర స్వాగతాన్ని పలుకుతున్నాము. అక్కడ లైట్ అయింది. మనం చదువుతున్నాం కదా, పిల్లలకి ఎక్కువ ఎగ్ రిలేటెడ్ ఎగ్ పని ఎక్కువ అయ్యేలా చేయాలి. అందుకే వాళ్ళు కూడా ఇచ్చి మాతో సహకారం చేశారు. సార్ కొంచెం చూసుకో సార్, రైట్ సార్, నెక్స్ట్ కార్డు సార్ ఒకసారి వైట్ లైట్ వస్తుంది. ఓపెన్ చేసి స్టూల్స్ కూడా ఇచ్చాము. స్పూన్స్ సరే ఇచ్చి
మీరు సార్ 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 ఓకే అక్కడ ఇచ్చేయండి అక్కడ ఇచ్చేయండి నిల్చోండి అలా పట్టుకొని నిల్చోండి సార్ కొంచెం వెనక్కి వచ్చేయండి ఒకరితో ఒకరు సార్ కొంచెం చాలా సైడ్ సార్ కొంచెం సైడ్కి వచ్చింది మేడం సార్ సార్ కంపల్సరీ ఎంతో తినిపించాలి దీని ఇచ్చేది కూడా మంచి ఆలోచన ఇవన్నీ మీరు ఆలోచించుకొని మీరు బాగుండాలి ప్రజలందరూ బాగుండాలి వైద్యం చూస్తే 60 సంవత్సరాలు ఎందుకంటే రొటీన్ సరిగ్గా తీసుకోవాలి రొటీన్ అంటే ఈజీగా మీకు డైరీ పాలు అన్నీ వస్తున్నాయి గ్రామాల్లో మనం అవునా రేపు వచ్చిందంటే ఒక 100 నుంచి 40 అమ్మేస్తున్నాం మనం ఇప్పుడు తాగలేదు మనం నేను చిన్నప్పుడైతే మన ఆవు మన ఇంటికి సరిపోయేది ఇప్పుడు మన ఆవు డైరీ తీసుకుంటాం కాబట్టి ఈజీగా ఎక్కువ గ్రామాలు ఎక్కువగా ఎన్ని తినిపించేలాగా చేయండి మీకు కూడా కొంచెం సపోర్ట్ ఉంటుంది ఏదైనా చేసుకోవచ్చు రోజు బ్రేక్ఫాస్ట్ వచ్చినప్పుడు ఒక ఎగ్గి పడండి బాయిల్ ఎగ్ ఎంత ఖర్చు అయిపోతుంది మా 5 రూపాయలు కదా ఎన్ఈసిసి నేషనల్ ఎగ్ కోఆర్డినేషన్ కార్పొరేషన్ ఏదైతే ఉందో వాళ్ళ ఆధ్వర్యంలో రాష్ట్రం అంతటా 1000 ఎగ్ కార్డ్స్ ఇవ్వడం జరిగింది ఈ ఎగ్ కార్డ్స్ ముఖ్యంగా వాళ్ళ ఆలోచన ఏంటంటే మనకున్నటువంటి మాల్న్యూట్రిషన్ ప్రాబ్లం ఏదైతే ఉందో గ్రామీణ ప్రాంతంలో ప్రోటీన్ ఇంటేక్ చాలా తక్కువగా ఉంది ప్రోటీన్ ఎక్కువగా వెళ్ళకపోవడం వల్ల చాలామంది బయలాజికల్ ఏజ్ చాలా ఎక్కువగా కనిపిస్తుంది ప్రోటీన్ ఇంటేక్ పెరగాలి మాల్న్యూట్రిషన్ ప్రాబ్లం సాల్వ్ చేయాలంటే ఖచ్చితంగా ఎగ్ కన్జంప్షన్ పెరగాలి ఎగ్ కన్జంప్షన్ చేయాలంటే 2 రకాలుగా వాళ్ళు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడానికి ఓ ఎగ్ కార్డ్స్ ఇచ్చి ఎగ్ కార్డ్ కావాల్సినటువంటి సదుపాయాలన్నీ కూడా దాని యూటిలిటీస్ అన్నీ కూడా సమకూరుస్తూ సుమారు 1 lakh వర్త్ ఈ ఎగ్ కార్డు సుమారు 1000 మందికి రాష్ట్రంలో మొన్న పీడీ కాన్ఫరెన్స్లో ఇవ్వడం జరిగింది. మరి ఈరోజు విజయనగరం జిల్లాలో ఒక 10 కార్డులు ఇక్కడ ఈ జిల్లాలో ఉన్నటువంటి జిల్లా వాసులకు ఇవ్వడం జరుగుతుంది. మొదటి విడతగా 250 కార్డ్స్ మొత్తం రాష్ట్రంలో ఇచ్చాము. అందులో నిమిత్తమై ఈరోజు ఈ 10 కార్డులు విజయనగరం జిల్లాలో ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా ఒక మంచి ఉపయోగం కార్యక్రమం. ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి గారు ఎప్పుడూ కూడా ప్రివెంటివ్ హెల్త్ కేర్ మాట్లాడుతూ ఉంటారు, 1 ఫ్యామిలీ 1 ఆంటర్‌ప్రెన్యూర్ మాట్లాడుతూ ఉంటారు. అలాగే గ్రామీణ ప్రాంతంలో మహిళలను ఉద్దేశించి గ్రామీణ మహిళలకి ఆర్థిక అభివృద్ధి, సోషల్ వెల్నెస్ కావాలనేది ఎప్పుడు కూడా ఆయన కోరుకుంటారు. దానికి అన్నింటికీ కూడా ఒకటే సమాధానమై ఈరోజు ఈ కార్డు మేము మహిళలకు ఇస్తుంటే చాలా ఆనందంగా అనిపిస్తుంది.